మా ఏంట్రా ఎలా అయిపోయావు? నెత్తిపైన స్పైక్స్ ఏది, నెత్తి కింద కొహ్లీ బియడేది, కలర్ఫుల్ షర్ట్ ఏది, ఫేస్లో కలేది, అసలు మా ఎనర్జెటిక్ డాన్ ఏడి? చేతులు గరిటేండి మా నువ్వు వంట చేస్తున్నావు రే? పబ్జీలో కూడా షిట్ ప్యాన్ అని చెప్పి దాన్ని ఎప్పుడు పట్టుకోలేదు కదరా, ఇలా అయిపోయాడు మా. పెళ్ళయింది కానీ సరే, నువ్వేంటి ఇటువైపు వచ్చావు? రే మా, నాకు గుడ్ న్యూస్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళా? పెళ్ళా కాదు, పెళ్ళి. ఇప్పుడెందుకురా పెళ్ళి? పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? పెళ్ళం వస్తుంది. పెళ్ళంతో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకు మా ప్రతివాడు పెళ్ళంటే ప్రాబ్లమ్స్ అంటారు? మా యుద్ధానికి సైనికుడు భయపడచ్చు కానీ రాజు భయపడకూడదు. పెళ్ళానికి వాళ్ళిద్దరూ భయపడాలరా. వద్దురా పెళ్ళి. మా ఒక్కనే నైట్ పడుకోలేకపోతున్నాను రా. పోనీ మా వాచ్మ్యాన్ అడిగి తోడుగా పంపనా? అవసరం లేదులే కానీ నువ్వు 22 పెళ్ళికి వచ్చాయి మా, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ, సీ యూ, టేక్ కేర్, బాయ్. అది కాదురా షన్ను. అరే షన్ను, కాబోయే భర్తల్లారా, బయట ఎలాంటి వైఫ్లు ఉన్నారో తెలుసా? కాస్త నేను చెప్పేది వినండి. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. ఇల్లేంటి ఫ్లాప్ సినిమా థియేటర్లో సైలెంట్గా ఉంది? సిరి ఇంకా రాలేదా? హలో సిరి, టైం 10 అవుతుంది, ఇంకా రాలేదేంటి? సిరి అది కాదు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటాను పిల్లం నువ్వు తినేసి పడుకో నాకు లేట్ అవుతుందని చెప్పడం. అది విన్న ఫస్ట్ హస్బెండ్ నేనే అనుకుంటాను. సిరి, టైం 11 అవుతుంది, ఎక్కడున్నావే? ఈరోజు పూజ వాళ్ళ కృష్ణ బర్త్డే. కృష్ణ ఎవరు, వాళ్ళ హస్బెండా? కాదు, కుక్క పిల్ల. 12కి కేక్ కటింగ్ ఉంది, పార్టీ కూడా ఉంది. నేను వచ్చేస్తాను, సో నువ్వు తినేసి పడుకుంటా గానీ. అది కాదు సిరి, చూసి 2 రోజులు అవుతుంది, ఇంటికి రావే. వీకెండ్ అంతా నీతోనే ఉంటున్నాను కదా, బాయ్. డబ్బులు కక్కుర్తి పడి అనవసరంగా సాఫ్ట్వేర్ అమ్మని పెళ్లి చేసుకున్నాను. నా ఐడి కార్డ్తో నేనే ఉరేసుకోవాలి. సిరి, ఒక 20K ట్రాన్స్ఫర్ చేయవా? నా దగ్గర డబ్బులు లేవు. మనీ లేవేంటి? శాలరీ ఏం చేసావు? ఏం చేస్తున్నావు షన్ను? స్విగ్గీ, ఊబర్, పార్టీస్, నా మేకప్లకి, నా డ్రెస్సులకి ఎక్కడ సరిపోతుంది? అంటే శాలరీ మొత్తం అయిపోయిందా? ఏంటి సిరి అనవసరంగా ఖర్చు పెడుతున్నావు? ఏం షన్ను, నా శాలరీని చూసి పెళ్లి చేసుకున్నావా? అంటే డబ్బు కోసమా? ఇంకా వేస్ట్ షన్ను, మనం డివోర్స్ తీసుకుందాం. ఏదో LIC పాలసీ తీసుకున్నావు అంత ఈజీగా చెప్తున్నా, అది డివోర్సే. నాకెందుకో భయం వేస్తుంది షన్ను. డబ్బు కోసం నువ్వు మృగంలో బిహేవ్ చేస్తే, నన్నేమైనా చేస్తే, అమ్మో, డివోర్స్ తీసుకుందాం. వద్దులే సిరి, నీ మనీ నాకెందుకు, కావాలంటే నా మనీ నువ్వు వాడుకో. సరే, నా క్రెడిట్ కార్డ్ బిల్ 30K కట్టేసే. Siri, we have lot of work today. Hi bro. ఎవడ్రా నీకు బ్రో? షన్ను, లాంగ్వేజ్. ఈస్ పృథ్వీ, ఆఫీస్ లో నా కలీగ్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ప్రాజెక్ట్ పని మీద వచ్చాం. Siri, let's go. యా. రూమ్ లో ఎందుకు, హాల్లో వర్క్ చేసుకోవచ్చు కదా. అంటే మీకు డిస్టర్బెన్స్ కానీ సిరి. షన్ను, ఏంటి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్నెందుకు అనుమానిస్తాను సిరి? వెళ్ళండి, వర్క్ చేసుకోండి. Let's go Siri. Thanks bro. కింద మంట పెట్టి మండుతుందా అన్నట్టుంది. ఈరోజు ఎలా అయినా మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయాలి. షన్ను, హీస్ పవన్. ఆఫీస్లో నీ కొలీగ్, నీ బెస్ట్ ఫ్రెండ్, వర్క్ కోసం వచ్చారు. షన్ను, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? వెళ్ళండి, వర్క్ చేసుకోండి. అరే ఏంట్రా ఇది? దిస్ ఇస్ మై హౌస్. షన్ను, ఎవరు తిను? తను మా క్లయింట్. అంటే ఇంటికి తీసుకోవడానికి, కానీ బయట ఎక్కడో ఎందుకని చెప్పి ఇంటికి తీసుకొచ్చా. లెట్స్ గో. షన్ను, బెడ్రూమ్లో ఎందుకు, హాల్లో వర్క్ చేసుకోవచ్చు కదా. సిరి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఓ, ఆనియన్స్ కట్ చేస్తున్నావా? నిజంగా ఏడుస్తున్నావు అనుకున్నాను. వర్క్. బాయ్ సిరి. అబ్బా, ఆకలేస్తుంది, ఈరోజు కుమ్మేయాలి. బేబీ బేబీ, ఏం కర్రీ చేసావే? డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. పప్పు చేశాను. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఓకే, కూర్చో. పప్పు చేసిందంట. ఎవడు రానింది డాడ్ లిటిల్ ప్రిన్స్ బుర్రలేదని? వాళ్ళకి పప్పు పెట్టాలి. అయినా
ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి? మనం వెళ్దాం. ఇదేంటి ఐన్స్టైన్ కూతురు అలా ఆలోచిస్తుంది? బేబీ పాల వైపు ఏంటి అలా చూస్తున్నావు? పాలల్లో నీళ్ళు కనిపిస్తున్నాయా? బేబీ పాలలో పెరిగేస్తే ఏమవుతుంది? పెరిగవుతుంది కదా. మరి పాలలో పప్పేసినప్పుడు పప్పు అవ్వాలి కదా, అవదేంటి? సరే చూద్దాం. మోసం నమ్మించి రమ్మించి. అమ్మో ఏషియన్ పెయింట్స్. షను 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకోసం కేక్ చేసా వెరైటీగా. ఇప్పుడే కదే హ్యాపీ బర్త్డే చెప్పావు, అప్పుడే కేక్ ఏంటి? నాకు భయం వేస్తుంది. నీకోసం ప్రేమగా చేస్తే నువ్వు తినాల్సిందే. అనవసరంగా ఈరోజు పుట్టాను, రేపు పుట్టినా బాగున్నా. కేక్ చూశాను కదా, రేపు తింటానులే. షన్ను చూస్తే కళ్ళు మాత్రమే నిండుతాయి, అదే తింటే కడుపు కూడా నిండుతుంది. అబ్బా స్టేటస్ పెట్టేస్తా. కట్ చెయ్. కాకరకాయ కేక్. షన్ను లే, షన్ను లే, షన్ను. అమ్మో నాకు ఆకలేయట్లేదు. అది కాదు, టిక్ టాక్ చేద్దాం. టిక్ టాక్ చేద్దాం కపుల్ గర్ల్స్. చిచి నేను చేయను. లే షన్ను ప్లీజ్. షన్ను లేస్తావా లేగవా? అవునా? లేదులే, నువ్వు పడుకో, నేనే చేసుకుంటా. వెళ్ళే, అలా ఉంటుంది మా వాడితో పెట్టుకుంటే. అవునే, ఆ సుధాముగుడు కూరలో ఉప్పు సరిపోవట్లేదనే దాకా వచ్చాడంట. ఉండు వాడి సంగతి ఏంటో చెప్తా. సిరి వదులు, నువ్వు ఉండి నీకు మళ్ళీ చేస్తా. ఏంటి సిరి, నేను నీ మొగుడినే. అయితే మొగుడివి, మెగాస్టార్ ఏం కాదు కదా. ఎవడైనా పర్మిషన్ తీసుకుని చేయవేయాలి. అంటే సిరి, చాలా సినిమాల్లో చూసాను, ఇలా వైఫ్ కుక్ చేస్తుంటే వెనక నుండి హక్ చేస్తే రొమాంటిక్గా ఉంటుందని. అబ్బా వచ్చాడండి శోభన్ బాబు. సరే ఏంటి ఇప్పుడు, నీకు రొమాన్స్ కావాలంతే కదా? సరే నేను అటు తిరుగుతాను, మళ్ళీ వెనక నుంచి వచ్చి పట్టుకో. రొమాంటిక్గా ఫీల్ అవుతా. మళ్ళీ నా భార్య ముట్టుకోనివ్వట్లేదని ఎదు వేడుపు. రా త్వరగా, నాకు పనుంది. ఎహరా వస్తున్నా. అబ్బా ఏంటి షన్ను ఇది? వదులు. వన్ రూమ్లో ఏంటిది? వదులు. చాలా లేకపోతే పిండి పిసుకోటాలు, ఐస్ క్యూబ్స్ వేసుకోటాలు, ఇలాంటి మోడల్స్ ఏమైనా కావాలా? వద్దు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుని రా. సుధా చెప్పవే, మీ ఆయన ఇలాగే చేస్తున్నాడా? రొమాన్స్కి పర్మిషనా? నీ సరే అంటే ఏంటి? ఇప్పుడు నాకు తినడం రాదా? నాకు చేతులు లేవనుకుంటున్నావా? లేకపోతే నా చేతులు పోవాలనుకుంటున్నావా? అంటే సరే ప్రేమగా పెడుతున్నా. ప్రేమ ఇలాంటివన్నీ ముందే చెప్పాలి కదా. సరే ఏంటి ఇప్పుడు, నువ్వు నాకు ఫుడ్ పెడతావు, అది నేను తిని వావ్ షన్ను ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? సరే పెట్టు పెట్టు. వావ్ షన్ను ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయా? ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే పర్మిషన్ తీసుకో. పర్మిషనా? ఇది సంసారం లేదంటే గవర్నమెంట్ టెండర్? ప్రతిదీ పర్మిషన్ తీసుకోవడానికి. చెప్పవే సుధా. సుధా, మీ ఆయన ఆఫీస్ నుంచి లేటుగా ఇంటికి వస్తున్నాడు అన్నావు కదా, కేసు పెట్టద్దామా? ఇదొకటి, ప్రతిదీ కేసు పెట్ట. నువ్వు లైన్లో ఉండవే. సిరి ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టవా? అదేంటి, నువ్వు తినేసి రాలేదా? అదేంటి, నువ్వు కుక్ చేయలేదా? నీకు కావాలంటే ముందే ఆర్డర్ ఇవ్వాలి. ముందే ఆర్డర్ ఇవ్వడానికి ఇదేమన్నా హోటలా? హోటల్ అయినా హోమ్ అయినా ముందు ఆర్డర్ ఇస్తేనే ఫుడ్. అయినా నువ్వేంటి అరుస్తున్నావు? నీ కళ్ళేంటి పెద్దగయ్యాయి?
కాల్ చేయన 100కి పిలవన మహిళా సంఘాలని అయినా నేను నీకు బానిస్ కాదు, నీతో పాటు ఈక్వల్. వద్దులే సిరి, నువ్వు సీరియస్ అవ్వకు. వాళ్ళ విషయం తెలియకుండానే నన్ను ఎరగొడతారు. నేను ఫుడ్ ఆర్డర్ అదే కుక్ చేసుకుంటా, నువ్వు కానీ. నువ్వు చెప్పవే సుధా, నువ్వు అను కేసు పెట్టేద్దాం. నన్ను వెళ్ళిపోమ్మనొద్దు. తెలిస్తే ప్రమాదమేనే. ఆవిడ నా కూతురు నోట్లో మట్టి కొడుతుంది. నడవే బయటికి. అయ్యో సిరి, క్లైమేట్ కూడా చాలా బాగుంది, మనకు కూడా చాలా రోజులైంది. నాకు ఇప్పుడు మూడు లేదు, మూసుకొని పడుకో. ఎప్పుడు మూడు ఉందండి నీకు? సిరి, పోనీ కిస్ అయినా. బలవంతం చేస్తావేంటి? కాల్ చేయనా పోలీసులకి? పిలవనా మహిళా సంఘాల్ని? వద్దులే, మహిళా సంఘాలు ఎందుకు ఇప్పుడు? నేనేదో జోక్ చేసా, నా దరిద్రం. షన్ను ఆ? లోపలికి రా. నో సిరి, వర్క్ ఉంది. నో ఏంటి? కాల్ చేయరా పోలీసులకి? పిలవనా మహిళా సంఘాల్ని? లోపలికి రా. నో, నాకు వర్క్ ఉంది. నో ఏంటి? నో. My client said no, Your Honor. And these boys must realize, no का मतलब no होता. उसे बोलने वाली लड़की कोई परिचित हो, फ्रेंड हो, गर्लफ्रेंड हो, कोई सेक्स वर्कर हो, या आपकी अपनी बीवी क्यों ना हो. No means no. సో సిరి, నో ఎవరికైనా నోవే. It's the one and only Digo Double G.